అందరికీ హాయ్, వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్. నవోదయ 9th క్లాస్ ఎంట్రన్స్ అలాగే 11th క్లాస్ ఎంట్రన్స్కి సంబంధించిన హాల్ టికెట్స్, అడ్మిట్ కార్డ్స్ అంటారు, అవి డౌన్లోడ్ అవుతున్నాయి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాన్ని ఒకసారి ఈ వీడియోలో చెప్తాను, ఒకసారి చూడండి. మీరు మీ గూగుల్ క్రోమ్లో కూడా చెక్ చేయొచ్చు. నవోదయ విద్యాలయ సమితి అని మీరు టైప్ చేయగానే వచ్చిన ఫస్ట్ లింక్ ఉంటుందన్నమాట. బ్లూ కలర్లో లోగోతో కూడిన లింక్ కనబడుతుంది, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తారనమాట. క్లిక్ చేయగానే నవోదయకి సంబంధించిన మెయిన్ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మరి ఈ హోమ్ పేజ్లో చాలా లింక్స్ కనబడతాయి అన్నమాట. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి, అన్నీ ఉంటాయి మీకు. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఫర్ క్లాస్ 9th LEST అంటే లాటరల్ ఎంట్రన్స్ సంబంధించిన టెస్ట్ కదా, అందుకోసం LEST అని ఉంటుంది. 9th అప్లై చేసిన వాళ్ళు ఈ పైన ఉండే లింక్ మీద క్లిక్ చేస్తారు. 11th క్లాస్ కోసం అప్లై చేసే వాళ్ళు సెకండ్ లింక్ మీద క్లిక్ చేస్తారు. అలా కాకుండా మీకు ప్రాస్పెక్టస్ ఫామ్ అంటే నవోదయకి సంబంధించిన సీట్లు ఎన్ని ఉన్నాయి, ఎవరెవరు ఎలిజిబిలిటీ, ఎప్పుడు రిజల్ట్ వస్తుంది, ప్రాసెస్ ఏంటి, అవన్నిటికి సంబంధించిన ప్రాస్పెక్టస్ కూడాను పెట్టారు. ఇదిగోండి, రెండు కూడాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇదిగోండి, గ్రీన్ కలర్లో ఉండేది ఏంటంటే 6th క్లాస్ ఎంట్రన్స్ సంబంధించిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది మనకు అవసరం లేదనమాట. ఇప్పుడు మనం 9th క్లాస్ది చెక్ చేయాలి కదా, జస్ట్ 9th క్లాస్ ఎంట్రన్స్ సంబంధించిన దాని మీద జస్ట్ ఇలా క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. దీనిపైన మీరు బాగా అబ్జర్వ్ చేస్తే క్లిక్ హియర్ ఫర్ 9th క్లాస్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్, క్లాస్ 9 అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేయడానే ఉంటుంది. సో ఈ లింక్ మీద మళ్ళీ క్లిక్ చేయాలన్నమాట. ఈ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి ఉంటుంది అనమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఆ స్టూడెంట్ తాలూకు డేట్ ఆఫ్ బర్త్ మీరు చూసుకోవచ్చు, ఇలా ఉంటాయి అన్నమాట. ముందుకి వెనక్కి ఇలా వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు ఎవరైనా 2012 February 9 అనుకుందాం, సో ఇలా వచ్చేస్తుంది. ఏదో మార్చుకోవాలనుకున్నా దీంట్లో మార్చుకోవచ్చు, ఇటు మీరు ఎటు వెళ్ళాలనుకుంటే అది మార్చుకోవచ్చు అనమాట. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదిగోండి, దీని క్వశ్చన్ ఒకటి వస్తుంది, 43 + 50 ఇలాగే ఏదో క్వశ్చన్ వస్తుంది. దానికి ఆన్సర్ ఇక్కడ పెట్టాలన్నమాట. ఆన్సరు ఏదో ఒకటి పెట్టిన తర్వాత అప్పుడు మనము సైన్ ఇన్ అనే ఉంటుంది. ఆ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇలా ఈజీగా మనం హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎక్కడ ఎగ్జామ్ సెంటరో తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.